నమస్తే నేను సంజన. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక హోమియోపతికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే హోమియోపతితో మీరు చాలా క్లిష్టమైన కేసెస్ని చాలా క్యూర్ చేశారు. క్యాన్సరే కావచ్చు, స్కిన్కి సంబంధించి చాలా క్యూర్ చేశారు. మరి హోమియోపతి ఎందుకు మీ దగ్గర ఇంత స్పీడ్, ర్యాపిడ్ యాక్షన్ ఉంది? బయట హోమియోపతి ఎందుకు స్లోగా ఉంది? బయట స్లో, మా దగ్గర స్పీడ్ అనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్ శామ్యూల్ యానిమాన్ గారే ఫౌండర్ ఆఫ్ హోమియోపతి. హోమియోపతి వైద్య పితామహుడే చెప్పిండు, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఇస్ ర్యాపిడ్ అని చెప్పిండు. ఆయన సిద్ధాంతం ప్రకారంగా మందు ప్రయోగం చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అందులో దాన్ని డయాగ్నోస్ కరెక్ట్ చేసి, హోమియోపతిలో ఎట్లుంటుందంటే మల్టిపుల్ డ్రగ్స్ రాయడానికి వీల్లేదు. ఓకే, దానికి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, వ్యాధి యొక్క టోటల్ సిమ్టమ్ తీసుకొని దానికి సరైన మందు ప్రయోగం చేస్తే అది మ్యాచ్ అయితే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. ఓకే, డ్రగ్ రాంగ్ ప్రిస్క్రిప్షన్ చేసినప్పుడు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, పనిచేయదు. పబ్లిక్లో ఇది తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 6 సంవత్సరం, 2-3 సంవత్సరాలు తిన్నాయి, అరే హోమియోపతి తిప్పి గుల్కలు ఇంత మెల్లగా పనిచేస్తాయి, ఇంకా పనిచేస్తాయి అని చెప్పి బయటకు వచ్చి హోమియోపతి వాడినాం, 2 సంవత్సరాలు వాడినాం, మాకు తక్కువ కాలేదని చెప్పి హోమియోపతి బదనాం అయిపోతుంది. కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు, ఒరిజినల్ మందు, జర్మనీ మందు వాడితే 24 అవర్స్లో రిజల్ట్ అని చెప్తున్నా, ప్రజల్లో చైతన్యం చెప్తున్నా. ఆ రిజల్ట్ కూడా సక్సెస్ఫుల్ కేసులు కూడా చూపిస్తున్నాం. ఓకే. సో ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు చాలా మంది హోమియోపతి కాకుండా ప్రీవియస్గా చాలా మెడిసిన్ వాడి తర్వాత హోమియోపతికి వస్తున్నారు. సో హోమియోపతి యూజ్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి వ్యాధి వస్తుందా, తిరగబడుతుందా అనే క్వశ్చన్స్ కూడా చాలా మందికి ఉంటాయి. అటువంటి హోమియోపతిలో మళ్ళీ వ్యాధి రాదు. ఎందుకంటే మనం ఇంటర్నల్ మెడిసిన్ ప్రయోగం చేస్తున్నాం కదా, ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా, ఆయింట్మెంట్లు, లోషన్స్ పెట్టకుండా దాని వ్యాధి మూలాల మీద ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి శాశ్వతంగా నివారణ. ఓకే, అందులో మళ్ళీ తిరగబడే అవకాశం లేదు. ఇది సప్రెషన్ కాదు. యానిమాన్ గారు ఏం చెప్పిండు, అలోపతి సైన్స్ ఈజ్ ఏ సప్రెస్డ్ సైన్స్, సప్రెస్డ్ వైద్యం అన్నాడు ఆయన. ఎందుకన్నాడు, వ్యాధికి మీద పెయిన్ కిల్లర్లు, యాంటీపైరెక్సియా, యాంటీబయాటిక్, ఆయింట్మెంట్లు పెట్టి